ప్రణీత అని ఒక అమ్మాయి ఉంది వరంగల్లో, యాసిడ్ దాడికి గురైంది. అవునవును, గుర్తుంది. గురైన తర్వాత ముఖం నిండా 80%, ముఖం కాదు శరీరం అంతా 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది నా దగ్గర, ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే మొత్తం కాలిన గాయాలతో ఉండి నాకు జీవితం మీద ఇంకేమీ లేదు, ఇంకా నమ్మకమే లేదు, చిన్న ఆశ కూడా లేదు. అప్పుడు దేవుడి పాటలు, ఆధ్యాత్మిక గీతాలతో పాటు 2 సినిమా పాటలు విన్నానండి. అందులో మొదటిది మౌనంగా ఎదగమని, రెండవది తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని, కన్నుల్లో నీరు ఉంటుంది, ఆ నీటిని వృధాగా జారిపోనివద్దు, కన్నుల నీటిని కలల సాగుకై, కలల పంట అంటాం మనం, కలల పంట అంటాం. ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా? కన్నుల నీరే, కన్నీరే. ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా, వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని. ఈ 2 పాటలు విన్నాను. విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు కొత్త ఆశ వచ్చింది, నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది. ఆసుపత్రిలోంచి ఈ పాటలు, దేవుడి భక్తి గీతాలు, సినిమా పాటలు 2 విని బయటకు వచ్చి తనిప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. అది పాటకున్న శక్తి, అది పాట ప్రభావం, అది. శ్రీరాశ్రీ గారు చెప్పండి. ఈ ఫోటో చూడండి. ఇది స్వప్నిక అనే ఒక అమ్మాయి గీసిన ఫోటో. తను ఉత్తరాంధ్ర చెందిన అమ్మాయి. స్వప్నిక అనే ఫోటో ఒక అమ్మాయి గీసిన నా చిత్రపటం. వండర్ఫుల్. తను ఇది, దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు. ఇది చేత్తో వేల, మరి దేంతో వేసింది అంటే చేతులు లేవు తనకి, చేతులు ఇక్కడ వరకు లేవు. నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, బొమ్మలు వేయడం సాధన చేసి, మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది. అద్భుతం. తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది, సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసింది. ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి, అసలు ఈ బొమ్మలు వేయడానికి కారణం ఏంటో చెప్పమన్నా? ఒక పాట. ప్రేక్షకులారా, పాటకున్న శక్తిని చూడండి. పాటకున్న శక్తి మీ అందరికీ తెలుసు, కానీ ఒక తార్కాణం చెప్తున్నా. ఏంటంటే ఒక సినిమాలో ఒక పాట రాశాను. ఒక అమ్మాయి, చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథ అది. ఒక 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది, ఇక్కడ వరకు చేతులు కోల్పోతుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతులు కోల్పోయిన ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, కాళ్ళతోటే పెన్ను పట్టి కాళ్ళతోనే రాయడం, కాళ్ళతోనే కంప్యూటర్ క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం, కాళ్ళతోటే చదవడం చేసి MBBS చేసింది. అట్లాగే పారా ఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధించింది. ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. దాన్ని ఆధారంగా సినిమా తీశారు చైనాలో. దాన్ని ఇంగ్లీష్లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక అనువదించారు. దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో. చైనీస్ సినిమాలో పాటలు ఏం లేవు. నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు. సుధా గారు, జగన్ గారు అని మిత్రులు పాట రాశాను. ఆ పాట ఏంటయ్యా అంటే, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా.
ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు. బెదిరించిన బాధలే వివరించెను బోధలు. పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం. చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం. చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఈ పాట నేను రాశాను, చిత్రగారు పాడారు, సినిమాలో వచ్చింది ఈ పాట. ఎంతోమంది పాటను విన్నారు. ఎన్నో సందర్భాల్లో నేను పాడాను. ఎంతోమంది పాటను విని కొంతమంది వింటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఆ పాటను ఆచరిస్తారు. ఈ అమ్మాయి నిజంగా సినిమాలో ఏ రకంగా అమ్మాయికి చేతులు పోతాయో, ఈ అమ్మాయికి స్వప్నిక అనే అమ్మాయి కూడా చేతులు కోల్పోతే, ఆ అమ్మాయి ఈ పాట విని, నా పాట విని స్ఫూర్తి పొంది ఏదో సాధించాలి. సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత అని తనకు తనే సమాధానం చెప్పుకొని నేర్చుకొని, బొమ్మలేయడం నేర్చుకొని నోటితో బొమ్మలేసి నా బొమ్మేసి పంపించింది నాకు. ఇంతకంటే మనకి ఏం కావాలండి? మనకి ఎలాంటి పురస్కారాలు కావాలి, ఎలాంటి అవార్డులు కావాలి? ఇంతకంటే ఎంత మనకు సంతృప్తి? ఇదే కదా, కోట్లు, ఇదే ఐశ్వర్యం, ఇదే సంపద, నాకు ఇదే సంతృప్తి. అలాగే స్ఫూర్తి అనే చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళని పిలిచారు. పిలిచి, ఏమంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ కోసం ఏదైనా మీరు కొంచెం ప్రసంగం ఇవ్వాలి అని తప్పకుండా ఇస్తే వెళ్ళాను. వెళ్ళి మిగతా అన్ని పాటలు పాడుతూ ఒక పాట మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ కోసం పాడాను. సినిమాలో వచ్చిన పాటే పాడాను, సినిమాలో ఉన్న పాటే పాడాను, సినిమాకు నేను రాసిన పాటే పాడాను. కానీ అప్పటి వరకు ఆ సినిమాకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాటకు ప్రజాదరణ, సినిమాకు పాటకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాట వెలుగు చూడలేదు. నేను ఆ సందర్భంలో పాడడంతో ఎవరో వాళ్ళు తమ సెల్ ఫోన్లో ఆ పాటను చిత్రీకరించి వాళ్ళ గ్రూపులో పెట్టేసుకున్నారు. వాళ్ళ గ్రూపులో చాలా అలా బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆ పాట ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడమంటారు, ఆ పాట గురించి చెప్పమంటారు, పాట గురించి మాట్లాడుతుంటారు. ఆ పాట, ఆ ఒక్క పాట ద్వారా 150 కోట్లు ఆ సంవత్సరం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చిన ఏజెంట్లకి పాట పూర్తిగా నరనరంలో జీర్ణించుకుపోయి 150 కోట్ల వ్యాపారం అదనంగా చేశారు ఈ పాట ద్వారా. అది వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళు ఊరికే చెప్పరు కదా, లాభం వచ్చిన విషయం ఆ పాట. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది, అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. చిన్న సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవా నువ్వు రాస్తావా? వెళ్ళవయ్యా, మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్, వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయండి. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. నేను ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించేవాడిని,
అవసరం మనకి ఎవరిని ఈ తిరస్కారాలు అవసరం, హాయిగా గడిచిపోతుంది కదా జీవితం, ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇదంతా అవసరమా అనుకున్నా. కానీ మళ్ళీ లేదు లేదు లేదు, ఇవన్నీ ఆటలో భాగమే. ఇవంతా కూడా ఒక్కసారి నిర్ణయించుకొని నిశ్చయించుకొని, ఎన్ని అవమానాలు వచ్చాయి మనకు? 2, 3, 4. సరే 100 అవమానాలు పెట్టుకుందాం. 100 అవమానాలు దాటిన తర్వాత మనం ఇంక ఈ సినిమా రంగం వైపు చూడొద్దు. చూద్దాం, లెక్కేసుకుందాం. 1, 2 రాసుకుంటూ పోయాను. 15, 16, 17, 18, 19, 20, 21 దగ్గర ఆ సంఖ్య ఆగింది. అక్కడి నుండి అవమానాలు కాస్త సన్మానాలుగా, బహుమానాలుగా మారాయి. అదంతా బుర్రలో పెట్టుకొని పాటలో పొందుపరిచాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారో లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే గెలుపు నీదే, నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.